నమస్తే, వెల్కమ్ టు MRR న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాచర్ల శాసనసభ సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. నూతనంగా ఏర్పాటు చేసిన చైతన్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డ్రైవర్ కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన మంత్రి నారాయణ, డిప్యూటీ మేయర్ రూప్. నర్సరావుపేటలో కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం. నేష్ గ్రాండ్ లాడ్జ్ లో 3 ఏళ్ల కూతురుతో సహా ఆత్మహత్యాయత్నంకి పాల్పడిన భార్యాభర్తలు. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో అమరావతికి చట్టబద్ధతపై తీర్మానానికి మద్దతుగా రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రసంగించారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీ తీర్మానం అభినందించదగ్గ విషయం. ఈ తీర్మానం భావితరాలకు భరోసానిస్తుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అప్పులతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిందని, ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజున లోటు బడ్జెట్ తో నవ్యాంధ్ర ప్రస్థానం ప్రారంభమైందని మంత్రి సవిత పేర్కొన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా ఈరోజు ఈ తీర్మానం చేయడం భావితరాల భవిష్యత్తుకి పునాదులన్న విషయం కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పడినప్పుడు మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూర్చోవడానికి కుర్చీ కూడా లేని రాష్ట్రం అధ్యక్ష. ఆ సమయంలో మరి నగరాల సృష్టికర్త, మరి పరిశ్రమల సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మరి మామూలుగానే ఎవరైనా కుటుంబంలో డివైడ్ అయిపోతే వాళ్ళకి ఆస్తులు వస్తాయి. మరి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి మనకు అప్పులు వచ్చాయి. ఆ అప్పుల్లో మరి ఈ రాష్ట్రాన్ని కని విని విధంగా రాష్ట్రం 14-19లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిందన్న విషయం మన అందరికీ తెలుసు అధ్యక్ష. భావితరాల భవిష్యత్తు కోసం మనం ఒక రాజధాని నిర్మాణం చేయాలి. అమరావతి సీమాంధ్ర ప్రజల కలల రాజధానిని కూడా నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ప్రపంచమంతా మన ఆంధ్రప్రదేశ్ వైపే చూసింది అధ్యక్ష. అలాంటి సమయంలో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక్క మాట మీరందరూ ల్యాండ్ పూలింగ్ చేయాలి, ల్యాండ్ పూలింగ్ చేసి మరి రైతులందరూ ముందుకు రావాలి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించినప్పుడు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో సేకరించిన ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి నిజంగానే ఈ దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే భావితరాల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట కోసం మరి భూములు ఇచ్చిన రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం కూర్చోవడానికి కూడా కుర్చీ లేని పరిస్థితిలో మనకి రాజధాని కోసం స్థలం ఇచ్చారు అధ్యక్ష. కూడా చర్చించి మరి రాజధాని అమరావతిగానే నిర్మాణం చేద్దామని మరి నిర్ణయించిన తర్వాత మరి స్వయాన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి మన భారతదేశంలో ఉన్న పుణ్య నదులు మట్టిని తీసుకొచ్చి ప్రతి గ్రామం నుంచి కూడా మట్టి తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఇదే అసెంబ్లీ సాక్షిగా మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా, ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇక్కడ ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టుకున్నానని ఎన్నికల సమయంలో కూడా మాట చెప్పారు అధ్యక్ష. మాట చెప్పిన తర్వాత మరి కుర్చీలో కూర్చున్న తర్వాత రాజధాని 3 ముక్కలాట చేసి ప్రజలందరినీ భయభ్రాంతులు చేశారు అధ్యక్ష. మరి ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి బీజేపీ నాయకులు, మరి జనసేన నాయకులు, ప్రజలందరూ, మేధావులు, యువత అందరూ రోడ్డెక్కి మన రాజధాని అమరావతిగానే ఉండాలి అని చెప్పి ఆ రోజు పోరాటం చేశారు అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు
మరి మూడు ముక్కలాట చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం చూసాం అధ్యక్ష. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. దినేష్ గ్రాండ్ లాడ్జీలో 3 ఏళ్ల కూతురుతో సహా ఆత్మహత్యాయత్నంకి పాల్పడిన భార్య భర్తలు. ఘటనలో తల్లి శంకర కుమారి 33 ఏళ్లు, చిన్నారి మౌనిక ఇద్దరు మృతి. భర్త గోపి పరిస్థితి విషమం. నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భార్య భర్తలది నాదెండ్ల మండలం సాతులూరుగా గుర్తింపు. భూపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న భర్త గోపి, అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భార్య శంకర కుమారి. నిన్న రాత్రి భూపాల్ నుంచి నర్సరావుపేటకి వచ్చిన కుటుంబం ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు. మత్తు ఇంజెక్షన్ చేసుకుని ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట 1 టౌన్ పిఎస్ లిమిట్స్లో దినేష్ లాడ్జీలో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారనే సమాచారం మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రూమ్ నెంబర్ 304ని నిన్న నైట్ అరౌండ్ 10 o'clock ఆ టైంలో కుంభా గోపి అనే ఆయన రూమ్ని తీసుకోవడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం మేరకు కుంభా గోపి అనే ఆయన భోపాల్లో ఎనస్థీషియా డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 3 years పాప కూడా ఉంది. వీళ్ళ పాపకి కొద్దిగా డౌన్ సిండ్రోమ్తో ఉందని చెప్పేసి అని వాళ్ళకి ఏదో కొంచెం ఇది ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రాథమికంగా. అయితే ఈరోజు మార్నింగ్ వాళ్ళు చేతులకి క్యాండిలా పెట్టుకొని వాళ్ళ ఎనస్థెటిక్ డ్రగ్స్ ఏ డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసుకుంటూ ఆ ఫొటోస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ లాడ్జ్ లొకేషన్ని వాళ్ళకి షేర్ చేశారు. దానిలో వాళ్ళు లాడ్జీలోకి ఇనీషియల్గా చనిపోయిన డాక్టర్ గోపి గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళు వచ్చి ఇనీషియల్గా రూమ్ని అది వెరిఫై చేసి వాళ్ళని ఇమీడియట్గా లైఫ్ లైన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ముగ్గురిని. అయితే ప్రజెంట్ హాస్పిటల్లో వైఫ్ అండ్ డాటర్ చనిపోయారు. గోపి గారు మాత్రానికి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆయన లైవ్గా ఉన్నారు. ఇంకా ప్రస్తుతానికి విచారణ జరుగుతూ ఉంది. ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలుతాం. చైతన్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలపాడ అరవింద్ బాబు, సతనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర బులియన్ మర్చెంట్ అధ్యక్షులు కపలవాయ్ విజయ్ కుమార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వనమా సాంబశివరావు, మన్నాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ముందు రండి. అదే అవునా సార్ రెడీ సార్ ఒక్క ఫోటో. నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన చైతన్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సరావుపేట ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సార్. అదే కొంచెం అడ్జస్ట్ చేయాలి సార్.
పల్నాడు జిల్లా కారంపూడిలోని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాచర్ల శాసనసభ సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులర్పించారు. 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానం తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకని, కార్యకర్తలే పార్టీకి బలమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఇలా సమాజంలో ఏ వర్గాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో క్లిష్టతరంగా ఉన్నప్పటికీ మరి తన పరిపాలన అనుభవాన్ని జోడించి 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏ విధంగా రోజుకి 18 గంటలు పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర యువత కోసం, ఈ రాష్ట్ర రైతాంగం కోసం, అలాగే మరి ఆ రోజు ఏ విధంగా అయితే మన బిడ్డలకి హైదరాబాద్ నిర్మించారో, హైటెక్ సిటీని నిర్మించిన తర్వాత ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన బిడ్డలకు వచ్చాయో, అదే విధంగా విడిపోయిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం ఒక రాజధాని నిర్మించడానికి నిన్ననే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయడం జరిగింది. దేశంలోనే అత్యున్నతమైన రాజధానిని నిర్మించడానికి నిన్న మరి అసెంబ్లీ ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆమోదం ఎప్పుడూ అయిపోయినా మళ్ళీ రాక్షసులు కుట్రలు కుతంత్రాలు పన్నకూడదు. ఈ అమరావతి మరి సురక్షితంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశలు ఆకాంక్షల మేర ఏర్పడిన ప్రభుత్వం ఇది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది, మీ అందరి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలగడ్డలో కేబుల్ వార్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వర్గీయులు తన కేబుల్ వైర్లను కట్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఏవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలగడ్డలో హింసాత్మక రాజకీయాలను నిరసిస్తూ తన ప్రతి పరిధిలోనే 2000 కనెక్షన్లను ఉచితంగా ప్రకటించారు. ఏప్రిల్ 1 నుండి ఉచిత కేబుల్ సేవలు అమల్లోకి వస్తాయంటూ పట్నంలో పాంప్లెంట్లు పంపిణీ చేయడం కలకలం రేపింది. ఈరోజు ఉదయం నుంచి కూడా మా కేబుల్ కనెక్షన్ అక్రమంగా దౌర్జన్యంగా లాగాలని భూమా అఖిలప్రియ, భార్గవ్ సహాయ సహకారంతో కొంతమంది మా కనెక్షన్ మా జంక్షన్ మాకు లింక్ ఇచ్చి దౌర్జన్యంగా లాగారు. గతంలో కూడా సిరివెల్ల, గోయిందపల్లె, పద్దాం కాలనీ లాగారు. ఒక రాస్తుల మీదకి వచ్చి దౌర్జన్యం నీకు దమ్ముంటే పోటీకి రా, ఫ్రీ జనాలకు. నేను 270 రూపాయలు పెట్టాను, నువ్వు 200 రూపాయలకి ప్రజాప్రతినిధి అయితే దౌర్జన్యంగా ఒక రాస్తుల మీద అయింది. గతంలో కూడా చెప్పిన ఎమ్మెల్యే అంటే ఏం రాజా ఈ తాలూకాకు? చట్టం లేదా, గౌరవం లేదా? దీనికంటే దారితో బిడ్డలు దొంగతనాలు చేసుకుని బతకమని చెప్పండా? ఎంత మౌనంగా అంటే అంత రెచ్చగొడతారు. ఇంత తాగదు ఇది. ఆళ్లగడ్డ మొదటి స్థాయికి తీసుకొని వచ్చే పరిస్థితులు కల్పిస్తుంది ఎమ్మెల్యే భార్గవరాముడు. ఏమో ఇంత దౌర్జన్యము? ఒక సొమ్ము మీద వచ్చి నువ్వు పీకేసి కనెక్షన్లు లాక్కుంటావా? ఈ రోజు ఉదయం తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగిన పీజీఆర్ఎస్ కార్యాలయంలో కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు ముత్యాలు పోస్ కుమార్ తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా డిఆర్ఓ సీతారామమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల విభాగం తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఆదం ఫకీర్ మరియు దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి గారి ఆదేశాల మేరకు రూరల్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వేణు అన్న గారి సూచనలతో ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగుల
విభాగం తరపున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇటీవల ఇంద్రధనుసులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఇంద్రధనుసులో భాగంగా 7 వరాలు ప్రకటించిన దాంట్లో ఇటీవల ఆయన ప్రారంభించిన దివ్యాంగుల ఉచిత బస్సు దివ్యాంగులు హేళన చేసే విధంగా ఉందని, దివ్యాంగులకు అందులో సీట్లు కూడా ఉండటం లేదని, అలాగే ఆయన ప్రకటించినట్టు ఏపీఎస్ఆర్టీసీలో అన్ని బస్సుల్లోనే అని ఫ్రీ అని చెప్పి ఈ రోజున 5 రకాల బస్సుల్లోనే ఫ్రీ ఇవ్వటం వల్ల వికలాంగులు నష్టపోతున్నారని, ఇది దివ్యాంగులు హేళన చేయడమేనని, దీన్ని పునర్పరిశీలన చేయాలని, దివ్యాంగులకు అన్ని బస్సుల్లోనూ ప్రయాణం సౌకర్యం కల్పించాలని ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వారిని పీజీఆర్ఎస్ ద్వారా కోరడం జరిగింది. అలాగే దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ప్రక్రియలో భాగంగా ఇటీవల తీసిన నోటిఫికేషన్ లో ఆర్థోపెటిక్ వికలాంగులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆర్థోపెటిక్ పోస్టులు లేకపోవడం వల్ల దివ్యాంగులు ఎంతో కాలంగా వయస్సుకు మీద పడిపోయి ఎదురు చూస్తున్న వారికి అందరి ద్రాక్షగా ఈ దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఉందని, దీన్ని పునర్పరిశీలించాలని ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారిని దివ్యాంగుల విభాగం తరపున తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా ముత్యాల పోసుకుమార్ అని నేను, మా ఉపాధ్యక్షులు ఆదం పకీర్ గారు ఈ రోజున వచ్చి జిల్లా కలెక్టరేట్ లో డిఆర్ఓ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, దీన్ని వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటాం. నమస్తే, ముత్యాల పోసుకుమార్, దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు. నెల్లూరు జిల్లాలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డ్రైవర్ కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన మంత్రి నారాయణ. డిప్యూటీ మేయర్ రూప్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను బాధితుడు శ్రీనివాస్ కు అందజేసిన మంత్రి నారాయణ. బాధితుడు శ్రీనివాస్ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దగ్గర గత 18 ఏళ్లుగా పనిచేస్తున్నారు. స్టిల్ ఈ రోజుకి అయినా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందని ఉదాహరణ ఇది. నారాయణ సార్ గారు పేదరికం కాడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సీఎం రిలీఫ్ ఫండ్ శ్రీనివాసులు స్టిల్ ఈ రోజుకి పనిచేస్తున్నాడు. ఆ విధంగా పనిచేస్తాడు నారాయణ సార్. పల్నాడు జిల్లా నరసరావుపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, కేవలం నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో అమరావతి గురించి ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం చేసి పంపించడం జరుగుతూ ఉంది. మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మీ మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు, రాజధాని అనేది అమరావతి రాజధాని గుంటూరు విజయవాడ మధ్యలో నిర్మాణం చేస్తున్నాం అని చెప్పి ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఇన్ని లక్షల కోట్లు పెట్టి ఇవాళ అది కూడా అప్పులు చేసి ఎకరానికి 2 కోట్లు కావాలి డెవలప్మెంట్కి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. మొదటి విడతలో దాదాపు 34,000 ఎకరాలు తీసుకున్నారు. అంటే దాదాపు 68,000 కోట్ల రూపాయలు మొదటి ఫేజ్ కావాలి. మళ్ళీ సెకండ్ ఫేజ్ లో దాదాపు 50,000 ఎకరాలు కావాలని అడుగుతున్నారు. అది 1,00,000 కోట్లు. మళ్ళీ థర్డ్ ఫేజ్ కూడా ఉంటుందని చెప్పి నారాయణ గారే ప్రకటన చేయడం జరిగింది, మంత్రి గారు. సో ఇప్పటికే 1,68,000 కోట్లు దీని ద్వారా వస్తే మళ్ళీ థర్డ్ ఫేజ్ లో ఇంకా ఎన్ని ఎకరాలు సేకరిస్తారో అది ఎంత బడ్జెట్ అనేది మనం ఆలోచన చేయొచ్చు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొడుకు పెళ్లికి వెళితే కాంగ్రెస్ కార్యకర్తలు నా దగ్గరికి వచ్చి నెక్స్ట్ వచ్చేది మీ ప్రభుత్వమే అని చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నేను మొన్న మన బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్ళయింది. నేను పోయినా, ఆయన పిలిచిండు విక్రమార్క గారు, మర్యాదకు పిలిచిండు కాబట్టి ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, ఎవరైనా చచ్చిపోయినా అక్కడ రాజకీయం ఏముంటుంది, పోతాం కదా. పోయినాం. పోతే మీరు నంబర్ నేను చెప్పేది, పోతా అని నాకే తెలియదు గంట ముందు దాకా. మేమందరం అక్క నేను అందరం నాగోల్లో ఉన్నాం. మేము పోయి
కారు దిగి మళ్ళీ కారు ఎక్కే లోపల ఒక 15-20 నిమిషాలు పట్టింది పైకి పోయి మళ్ళీ వెనకకి రానికి. నేను ప్రామిస్ చెప్తా ఉన్నా, నేను కూడా ఊహించలేదు. ఇక్కడ దిగి మళ్ళీ కారు దిగి వేదిక మీదకి పోయి కిందికి వచ్చే లోపల ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కనీసం ఒక 100-150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేతిలో చేసి అన్న వస్తున్నది మీ గవర్నమెంటే, అన్న వచ్చేది మీ గవర్నమెంటే. నేను ఊరికే చెప్పట్లేదు, ఉత్తగానే చెప్తలేను, ప్రామిస్ చెప్తున్నా. నాకే ఆశ్చర్యం అనిపించింది. కారులో ఎక్కిన తర్వాత నా వెనకాల శాసనసభ్యుడు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని లోటు తీరుస్తున్న రాజగోపాల్ రెడ్డి నిధులు మొత్తం 3 మంత్రులున్న ఖమ్మం జిల్లాకే పోతున్నాయని బయట టాక్ నడుస్తోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి పదే నిధులు తీసుకుపోతా అన్నప్పుడు నా ప్రజలకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. నన్ను ఎన్నుకున్న మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నేను ఏం చెప్పాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను మీ ద్వారా ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లా 3 మంత్రులు దర్శక 3 అధ్యక్ష, ఏమొచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. ఏదొచ్చినా అధ్యక్ష అనే ఏదొచ్చినా అంటే మేము అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ల పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆకలినైనా తట్టుకుంటారు, ఆకలినైనా చంపుకుంటారు, ఆకలికైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. మేము శాసనసభ్యులం ఎంతో మంది తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చిన అధ్యక్ష. మాకుండదా అధ్యక్ష? మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన వేమవరపు రమేష్ తన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ 2024లో ప్రమాదం కారణంగా కుడికాలు తీవ్ర గాయమైందని, తర్వాత సర్జరీ జరిగిందని, ఆ సమయంలో 50% సదరన్ సర్టిఫికేట్ ఇచ్చారని అన్నారు. 2025లో కాలులో ఉన్న రాడ్డు కారణంగా ఇన్స్పెక్షన్ అయి కాలు పూర్తిగా తీసివేశారని తెలిపారు. ఈ సమయంలో సదరన్ సర్టిఫికేట్ 100% ఇవ్వాలని, ఇప్పుడు పూర్తిగా కాలు తీసివేశారని, కలెక్టర్ను కుటుంబాన్ని ఆదుకోవాలని, పూర్తి స్థాయి పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నానని తెలిపారు. వైద్య ఖర్చుల నిమిత్తం తమ సొంత ఇంటిని అమ్ముకున్నారని, 14 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, అప్పుల ఊబిలో కుటుంబం కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య కుటుంబాన్ని పోషిస్తుందని, పెద్ద కుమార్తె బీటెక్ చదువుతుందని, ఫీజులు కట్టడానికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆమె చదువును ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని, రెండవ కుమార్తె 90% మానసిక వైకల్యంతో బాధపడుతోందని, తన చిన్న కుమార్తెను రమేష్ ను చూసుకుంటూ భార్య ఇంటి దగ్గరే ఉంటుందని, చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం నా కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ప్రభుత్వం పల్నాడు జిల్లా కలెక్టర్ తక్షణమే నా కుటుంబాన్ని ఆదుకుని పూర్తి స్థాయి పెన్షన్ మంజూరు చేసి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రమేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నా పేరు వేమవరపు రమేష్ అండి. పెదకూరపాడు మండలం గారపాడు గ్రామం, పల్నాడు జిల్లా. నాది 2024 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో దాదాపుగా మల్టిపుల్ సర్జరీస్ జరిగి దాదాపు 10 సర్జరీల దాకా జరిగినాయి. దాదాపుగా 14 లక్షల రూపాయల దాకా నాకు ఖర్చు అవ్వటం జరిగింది. ఈ నిమిత్తమై చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. నా కుమార్తె చూస్తే ఈమె అబ్నార్మల్, పుట్టినప్పటి నుంచి కూడా మరి హ్యాండిక్యాప్, మరి 2 సార్లు ఏమో హార్ట్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈ రీతిగా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మరి ఇప్పటి వరకు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మరి ప్రభుత్వం తరపు నుంచి కానీ నేను ఏ లబ్ధి పొందలేకుండా ఉన్నా. కుటుంబ పరిస్థితి ఏమో చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి కుటుంబం చూస్తే మరి మా ఇద్దరు నార్మల్గా సరిగా లేకపోవటం వల్ల మా భార్య మా ఇద్దరిని చూసుకుంటే ఇంటి దగ్గర ఉంటుంది. ఇంకొక పెద్ద పాప ఉంది, ఆ పాప వచ్చేసరికి బీటెక్ చదువుకుంటా ఉంది. మరి ఆ పిల్లని చదివేయాలన్నా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ ఉన్న పరిస్థితి చూస్తేనేమో ఆర్థికంగా ఆమెను చదివించాలంటే కష్టంగా ఉంది. చూస్తే కుటుంబ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది.
ఉన్నాయి కూడా అంతకుముందు చిన్న ఇల్లు ఉంటే అది కూడా అమ్మేసి మరి అప్పుడు నాకు తగ్గితే బాగానే కుటుంబం బాగానే ఉంటుంది అనుకొని ఆ ఉన్న ఇల్లు కూడా అమ్మేసాం. ఇప్పుడు ఉండటానికి చాలా ఇబ్బందికరంగా కుటుంబం ఈ 2 సంవత్సరాల నుంచి కూడా పోషణ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మరి అంతకుముందు అంటే నేను పని చేస్తూ ఉండేవాడిని. మా చిన్న పాప సరిగా లేకపోవటం వల్ల మా భార్య చూసుకునేది. ఇప్పుడు నాకు బాగాలేదు, మా చిన్న పాప బాగాలేదు, మా ఇద్దరిని చూసుకుంటే మా భార్య ఉంది. ఏం బయటికి వెళ్ళి పని చేయాలంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళలేని పరిస్థితి. ఈ రీతిగా కుటుంబం ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఉద్యోగం ఏం పని చేస్తే మిలియన్ పని చేయాలంటేనే మమ్మల్ని చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ ద్వారా కానీ ఏ లబ్ధి పొందలేకుండా ఉన్నాం. ఇప్పుడు 2024 ఏప్రిల్ 1వ తారీఖు యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు వరకు కూడా ఈ ఇబ్బందులు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడికి వెళ్తేనేమో ఈ సదరన్ సర్టిఫికేట్ విషయం చూస్తేనేమో అదేమో మరి కాలు బాగానే మోకాలు కింద గిలక వరకు పోయినప్పుడు మరి కొంత ఫంక్షన్ సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసాం. అప్పుడు చూస్తే మరలా ఈ తర్వాత ఈ రాడ్ వేయటం వల్ల మరలా ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ మోకాలు పైకి తీసేయడం జరిగింది. దాంతోపాటుగా 2వ కాలు కూడా మరి కండ తీసేసి ఆ కాలు నిలబడద్దని చెప్పి చేశారు. ఇప్పుడు ఈ కాలు మోకాలు పైకి తీశారు, ఈ కాలు ఏమో నిలబడటానికి కష్టమవుతుంది. ఈ రీతిగా 2 కాళ్ళు సరిగా లేక నుంచోలేను, కూర్చోలేని పరిస్థితి. మరి ఈ రీతిగా మరి నన్ను చూసుకోవాలి, ఈ పిల్లల్ని చూసుకోవడం, ఈ ఇబ్బందుల వల్ల ఆర్థిక పరంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ముందుగా కూడా ఈ మడెం వరకు తీశారు ఫస్ట్ టైంలో. మళ్ళీ అది ఇన్ఫెక్షన్ అవటం వల్ల, రాడేస్ ఇన్ఫెక్షన్ అవటం వల్ల మరలా మోకాలు తొడపైకి తీసేయటం జరిగింది. ఈ రీతిగా చాలా ఇబ్బందులు ఉన్నాం. కావాల్సిన సహాయం ఏంటి అడగండి. మరి గవర్నమెంట్ ద్వారా ఏదైనా కానీ మరి పెన్షన్ రావటం లేదు. మరి మా కుటుంబ పోషణ కనీసం ఆ పెన్షన్ 15,000 ఏదైనా పెన్షన్ అవకాశం ఉంటే అది సహాయం చేస్తే గవర్నమెంట్ సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. మా పరిస్థితిని బట్టి, మా స్థితిని బట్టి గవర్నమెంట్ ఏదైనా ఆర్థికంగా సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. ఈ రీతిగా ఇప్పుడు కలెక్టర్ గారి ఆఫీస్కి కూడా రావడం జరిగింది. సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. మా పరిస్థితిని, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, పిల్లల చదువు పరిస్థితి, ఈ రీతిగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కనుక మా స్థితిని బట్టి, మా ఆర్థిక పరిస్థితిని బట్టి దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం సహాయం చేస్తుందని కోరుకుంటున్నాం. ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాలలో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామ్యాన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలను చెరువులో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాచర్ల శాసనసభ సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. నూతనంగా ఏర్పాటు చేసిన చైతన్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డ్రైవర్ కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన మంత్రి నారాయణ, డిప్యూటీ మేయర్ రూప్. నర్సరావుపేటలో కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం. నేష్ గ్రాండ్ లాడ్జ్ లో 3 ఏళ్ల కూతురుతో సహా ఆత్మహత్యాయత్నంకి పాల్పడిన భార్యాభర్తలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.